గ్యాస్ ఎండి మహేష్ మనతో ఉన్నారు. అయితే ఇక్కడికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి ఉంది, అసలు కమర్షియల్ సిలిండర్లు ఎంతవరకు వస్తున్నాయి, డొమెస్టిక్ సిలిండర్లు ఎంతవరకు వస్తున్నాయి, ప్రజలు ఎందుకు ఏజెన్సీల ముందుకు రావాల్సిన పరిస్థితి అనేది వారిని అడిగి తెలుసుకుంది. సార్, ప్రయాణంగా మనం చూసినట్లయితే ఎందుకు ప్రజలు అంటే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కరోనా సమయంలో కూడా ఏజెన్సీల దగ్గరికి ప్రజలు రావాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడు ఈ పరిస్థితి ఉండడానికి గల కారణం ఏంటి? సో ఇది ఏం ప్యానిక్, కస్టమర్స్ మొత్తం ప్యానిక్ ఉంది, ఏం షార్టేజ్ లేవు, ఏం లేవు, మొత్తం ఫుల్ సిలిండర్స్ చాలా క్వాంటిటీ వస్తున్నా కంపెనీ నుంచి, నేను సప్లై కూడా చేస్తున్నా. కస్టమర్ అది షార్టేజ్ ఉంది, ప్యానిక్ వచ్చి ఆఫీస్కి వస్తున్నా, ఏం ఇష్యూ లేవు. నేను మొత్తం కస్టమర్స్కి రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వు ఇంటి దగ్గర 100% సిలిండర్ వస్తా. 4 to 5 daysలో నువ్వు 100% సిలిండర్ ఇంటి దగ్గర వస్తా. ఏం నేను మొత్తం కస్టమర్స్కి రిక్వెస్ట్ చేస్తాను, నేను ఆఫీస్ దగ్గర రావద్దు, ఎవరు మొత్తం డెలివరీ తీసుకున్నావు, డెలివరీ ఏం షార్టేజ్ లేవు. నువ్వు డొమెస్టిక్ కంపెనీ ఏం చేసినా, కమర్షియల్ స్టాప్ చేసినా, ఎందుకు డొమెస్టిక్ కస్టమర్స్కు మొత్తం సిలిండర్ రావాలి ఫస్ట్, దీనికోసం కంపెనీ అది కమర్షియల్ స్టాప్ చేసినా, ఇంకా ఏం ప్రాబ్లం లేవు. మామూలుగా నార్మల్ డేస్లో మీకు మీ ఏజెన్సీ కమర్షియల్ సిలిండర్స్ ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, డొమెస్టిక్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? రెగ్యులర్ నాకు కమర్షియల్ మంత్లీ 4 to 500 వస్తా, అండ్ డొమెస్టిక్ నాకు యావరేజ్లో 600 డైలీ వస్తా. ఇప్పుడు కూడా యావరేజ్ సిలిండర్ డొమెస్టిక్ మొత్తం స్టాప్ అయిందా, అది కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్స్ నాకు 600 to 600, 500, 600 డైలీ వస్తున్నాను, డైలీ సప్లై చేస్తున్నది. ఈ డొమెస్టిక్ మరి ఇప్పుడు కమర్షియల్ మీకు ఇంతమంది అంటే మీకు మీ మీద డిపెండ్ అయిన కమర్షియల్ సిలిండర్ల వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ బిజినెస్లు అవన్నీ కూడా క్లోజ్ అవుతాయి కదా, మరి వాళ్ళకి ఏంటి, మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి? అది ఫస్ట్ గవర్నమెంట్లో ఏం చేసిన ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్స్, అది దీనికోసం అది ఫస్ట్ కస్టమర్స్కు అది హౌస్ హోల్డ్ ప్రాబ్లం అనుకో, ఏం ప్రాబ్లం రావద్దు, దీనికోసం ఆయన డొమెస్టిక్ ఇస్తున్నా, కమర్షియల్కు దీనికోసం స్టాప్ చేసిన, తాకి ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ద డొమెస్టిక్ కస్టమర్ ద హౌస్ హోల్డ్ పబ్లిక్ షుడ్ గెట్ గ్యాస్ క్యాన్, దీనికోసం అది కమర్షియల్ స్టాప్ చేసిన కంపెనీ. ఈకేవైసీ లేకపోతే గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదు, గ్యాస్ డెలివరీ చేయట్లేదు అంటున్నారు, అందుకే వీళ్ళంతా వస్తున్నారని చెప్తున్నారు. అసలు ఈకేవైసీ సమస్య ఎంతవరకు ఉంది? ఈ కేవైసీ ఎట్లా లేవు సార్, అది చాలా హ్యూజ్ బుకింగ్ కోసం, అది మొబైల్ నుంచి IVRS బుకింగ్, అది అది స్టక్ అయిన వాట్సాప్ బుకింగ్, దీనికోసం హెలో BPCL యాప్ ఉంది, దీని నుంచి బుక్ చేయి 100% బుకింగ్ అవుతా, మొత్తం కస్టమర్స్కు హెలో BPCL యాప్ నుంచి బుకింగ్ అవుతా. ఇది చాలా ఒక్కసారి బుకింగ్ అయినా వస్తున్నా, దీనికోసం అది సర్వర్ బ్లాక్ అయిందా, IVRS బుకింగ్ అండ్ వాట్సాప్ బుకింగ్, హెలో BPCL యాప్ నుంచి బుక్ చేయి 100% బుకింగ్ అవుతున్నా, ఏం ప్రాబ్లం లేవు. ఈ కేవైసీ కూడా చేయాలి, ਪਰ అది ఈ కేవైసీ కస్టమర్స్కి నేను స్టాప్ చేస్తలేదు, 90% చేసుకున్నా, మొత్తం కస్టమర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేవైసీ చేయి, కంపల్సరీ ఉంది, అది ఈ కేవైసీ చేయాలి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే కమర్షియల్ సిలిండర్లు ఒక్కటే నిలిపేసిన, డొమెస్టిక్ ఎలాంటి ఇబ్బంది లేదని, మామూలు యావరేజ్గా ఇంతకుముందు ఎంత డిమాండ్ ఉందో అంతే ఎవ్రీడే వస్తుందని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈకేవైసీ సమస్యలు కూడా ఏం లేవని, వాళ్ళు మిగిలిన ఈ వాట్సాప్ మొబైల్ ద్వారా ఆగిపోయిందని, ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే బుకింగ్ అవుతుందని వారు చెప్తున్నారు. ఈకేవైసీ కూడా కొంత ఈకేవైసీ చేయని వాళ్ళకి ఏమవుతున్నారు, గ్యాస్ అయితే నిలిపివేయట్లేమో అని చెప్తున్నప్పటికీ ఈకేవైసీని పూర్తి చేసుకుని వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.